Good morning, all. Yes, sir. Good morning. Very good morning. So, today's topic. So, man, contingent effects, contingent liability situation. Okay. So, reserves. So, reserves అంటే ఏంటి? సో, నోట్ చేసుకోండి. Reserves are made to strengthen the financial position of a business. Strengthen the financial position of a business and the unknown liabilities or losses. Reserves are only made when the business is profitable. Not just kind. Not just gonna. So, చూద్దాం. Reserves. So, reserves అంటే ఏంటంటే reserves are made to strengthen the financial position of a business and to meet the unknown liabilities or losses. Reserves are only made when the business is profitable. So, reserves అంటే ఏంటంటే సింపుల్. ఓకే. సో, నార్మల్గా సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాను అనుకుందాం. ఓకే. ఒక ఎక్స్ అనే పర్సన్ ఈజ్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ. ఎగ్జాంపుల్. ఓకే. సాలరీడ్ ఎంప్లాయీ. సో ఇతను నార్మల్గా ఇన్కమ్ వచ్చేసరికి ఒక 1 lakh ఉంటుంది. ఓకే. 1 lakh సాలరీ ఇన్కమ్. సో నార్మల్గా ఇతను ఏం చేస్తుంటాడు? సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే. పర్ మంత్ 40,000 అనుకుంది. ఓకే. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 40,000 అనుకుంది. సో సో రిమైనింగ్ తను ఏం చేస్తుంటా అంటే 40,000 హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ ఉంది. సో రిమైనింగ్ ఎడిషనల్ పేమెంట్స్ వచ్చేసరికి ఒక 20,000 అనుకోండి. ఓకే. సో 60,000 ఎక్స్పెండిచర్.
సో అవుట్ ఆఫ్ 1 lakh లో 60,000 ఎక్స్పెన్స్ అయితే 40,000 ఉంటుంది. సో ఈ 40,000 ఇతను ఏం చేస్తుంటాడు అంటే సేవింగ్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, సేవింగ్స్ చేస్తూ ఉంటాడు. సో ఒక స్టాండర్డ్ అమౌంట్ తీసుకుంటాడు పర్ మంత్. సో కొంతమంది స్టాండర్డ్ అమౌంట్, కొంతమంది ఉంటుంటాం కదా, సో సంథింగ్ చేస్తుంటారు. సో ఈ 40,000 తను ఏం చేస్తాడంటే సేవింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ సంథింగ్. సో ఎందుకు చేస్తుంటాడంటే ఫ్యూచర్ లో, సో ఒకవేళ చిల్డ్రన్స్ అయితే వాళ్ళు ఎడ్యుకేషన్స్ కోసం కానీ, లేకపోతే మ్యారేజెస్ కోసం కానీ, సో ఎనీథింగ్. సో హాస్పిటల్ పర్టికులర్ సంథింగ్ ఒక స్టాండర్డ్ ఎక్స్పెండిచర్ ఒకటే 5 years లో 10 years లో మీట్ అవ్వడానికి ఛాన్స్. సో ఇలా ఏమైందంటే, సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే, సో అప్పటికప్పుడు మనీ కావాలంటే, సో లార్జ్ అమౌంట్స్ ఉండవు కాబట్టి ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యారు, సో ఇమ్మీడియట్ గా సంథింగ్ అమౌంట్ కావాలి, సో ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు రావు కాబట్టి, సో తను ఏం చేస్తాడంటే సేవింగ్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సో అలానే కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే, సో వచ్చిన ఇన్కమ్ లోంచి సమ్ అమౌంట్ ని వాళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్స్ గా మెయింటైన్ చేస్తారు. సో మన నార్మల్ గా ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో సేవింగ్స్ అంటాం. అదే కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రిజర్వ్ అంటాం. ఫాలో అవుతున్నారా? అదే ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఈ ఎక్స్ లిమిటెడ్ ఏదైతే ఈ సంథింగ్ సేమ్ అనుకోండి, ఒక 40,000 ఉంది అనుకోండి సేవింగ్స్. సో దీన్ని ఏం చేస్తారంటే ఎక్కడైనా, సో ఆ అమౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా బిజినెస్ లో ఏ లాస్ ఉంటాయో తెలియదు. బిజినెస్ ఎప్పుడు ఒకలానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ మీన్స్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, అలానే సడన్ గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి ప్రొడక్షన్ అనేది ప్రాబ్లం అయితే, సో అలాంటి టైంలో మనం ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వకపోయినా సమ్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏం చేయాలి, ఏదైతే మన శాలరీస్ ఉన్నాయో, అలానే సమ్ స్టాండర్డ్ ఎక్స్పెండిచర్స్ రెంట్స్ ఇలాంటివి, సో మనం పే చేస్తూనే ఉండాలి. సో అప్పుడు ఇన్కమ్ లేదు కానీ మనం ఎక్స్పెండిచర్ అనేది మ్యాండేటరీగా పే చేయాలి. సో ఇలాంటి టైంలో ఏం చేస్తా అంటే ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో, సో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మన నార్మల్ గా ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో సేవింగ్స్ అంటాము. కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఏమో రిజర్వ్స్ అంటారు. డిఫరెన్స్ ఫాలో అవుతున్నారా? ఫాలో Yes, అవుతున్నారా? yes, sir. Follow. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, రిజర్వ్స్ ఆర్ మేడ్ టు స్ట్రెంథెన్ ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ బిజినెస్. సో స్ట్రెంథెన్ ది ఫినాన్షియల్ పొజిషన్ అంటే, సో మన ఫినాన్షియల్ పొజిషన్ అనేది, ఓకే, మన ఫినాన్షియల్ పొజిషన్ అనేది పాజిటివ్ వేలో ఉండాలి అంటే, ఓకే, మన బిజినెస్ అనేది స్మూత్ గా రన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఫినాన్షియల్ పొజిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం, నెక్స్ట్ అండ్ టు మీట్ ది అన్నోన్ లైబిలిటీస్ ఆర్ లాసెస్. సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో సడన్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు, సో మనకి ఇన్కమ్ ఉండదు కానీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ డెఫినెట్లీగా పే చేస్తూ ఉండాలి, రెంట్స్, శాలరీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తాం అంటే రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాం, అంటే సేవింగ్స్ మెయింటైన్ చేస్తాం. సో రిజర్వ్స్ ఆర్ ఓన్లీ మేడ్ వెన్ ద బిజినెస్ ఈస్ ప్రాఫిటబుల్. సో రిజర్వ్స్ అంటే సేవింగ్స్ మనం ఎప్పుడు చేయగలుగుతాం, ఓన్లీ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఉంటేనే. సో లాసెస్ ఉంటే ఎవరు రిజర్వ్స్ మెయింటైన్ చేయరు. ఓకే, సో ఇక్కడ మనకి 40,000 మనకి సర్ప్లస్ ఉంది కాబట్టి మనం రిజర్వ్ మెయింటైన్ చేస్తున్నాం. అదే 40,000 నెగిటివ్ ఉంటే మనం ఎలా మెయింటైన్ చేస్తాం, చేయలేం. రైట్, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో రిజర్వ్స్ అంటే ఏంటంటే మనం ఇండివిజువల్ గా మనం ఎలా అయితే సేవ్ చేస్తుంటామో, కంపెనీ ఏం చేయాలంటే అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ని, అలా లైబిలిటీస్ ని ఇంక్రీజ్ అవడం కోసం, సో కార్పొరేట్ లో ఏం చేస్తుంటారంటే రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, క్లియర్? క్లియరా? Yes, sir. Clear. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రొవిజన్. నోట్ చేసుకుంది, ప్రొవిజన్ ఆర్ మేడ్ టు మీట్
specific liability or contingency. Provisions are made irrespective of profit earned or losses income by a business. That is good. చూస్తున్నారా? నోట్ చేసుకున్నారా? Yes, sir. Note చేసుకున్నాను. సో ప్రొవిజన్ అంటే ఏంటో చూద్దాం. Provision are made to meet specific liability or contingency. Specific liability or contingency. Provisions are made irrespective of profits earned or losses incurred by a business. So simple. సో మనం నార్మల్గా రిజర్వ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా అంటే ఎయిదర్ ఎనీథింగ్. సో మనం స్టాండర్డ్ లైబిలిటీస్ కోసమైనా అలాగే అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కోసమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొవిజన్ అంటే ఏంటంటే సో మనం ఏదైనా ఫ్యూచర్లో 100% ఎక్స్పెండిచర్ ఇంకా అయితే అనుకుంటే సో దానికోసం ప్లాన్డ్గా సేవ్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే ప్రొవిజన్ అంటారు. సో చూడండి, నార్మల్ ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఎక్స్ లిమిటెడ్ ఏంటంటే సో ఎంటర్ ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత ఓకే ఎంటర్ ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత ఈ 12 months లో జరిగిన ట్రాన్సాక్షన్స్ కి ఆడిట్ చేయించాలి. ఓకే, సో ఒక సిఏని అపాయింట్ చేయాలి, అంటే ఆడిటర్ని అపాయింట్ చేయాలి. ఆడిటర్ని అపాయింట్ చేసి ఈ ఆడిటర్ ఏం చేస్తారంటే సో ప్రాపర్గా కంట్రోల్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఓకే ఆన్ టైం శాలరీస్ పే చేస్తున్నారా లేదా, నెక్స్ట్ శాలరీస్ ఏదైతే పే చేసేటప్పుడు టీడీస్ డిడక్ట్ చేస్తుంటే టీడీస్ డిడక్ట్ చేస్తున్నారా లేదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెండ్ చేస్తున్నారా లేదా, ఏదైతే టీడీస్ కట్ చేశారో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్. అలానే స్టాటరీ పేమెంట్స్ ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ డిడక్ట్ చేస్తున్నారు. సో ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి ప్రాపర్ గా అమౌంట్ అనేది సెండ్ చేస్తున్నారా లేదా, ఓకే ఆన్ టైం ఎంప్లాయీస్ అకౌంట్స్ లో క్రెడిట్ చేస్తున్నారా లేదా పిఎఫ్ అమౌంట్ ని. సో ఇలా ఏవైతే స్టాటరీ ఆబ్లిగేషన్స్ ఉంటాయో ఓకే ఏవైతే స్టాటరీ ఆబ్లిగేషన్స్ ఉంటాయో ఈ స్టాటరీ ఆబ్లిగేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా, సో ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఆడిటర్. సో నార్మల్ గా ఒక ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 23-24 తీసుకున్నాం. ఓకే అంటే 1st April 23 స్టార్ట్ అయ్యి 31st March 2024 ఎండ్ అవుతుంది. సో ఈ ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే ఈ ఆడిటర్ ని ఇనీషియల్ గానే అపాయింట్ చేస్తుంది. అంటే 1st April నాడే ఈ ఆడిటర్ ని అపాయింట్ చేసుకుంటారు. అంటే సో ఆడిటర్
సో సో పర్సన్ అనేవాడు మేము ఆడిటర్ గా అపాయింట్ చేసుకుంటున్నాం ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని ఇనీషియల్ డేస్ లోనే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు. సో ఈ 23-24 అంటే ఈ ఆడిట్ ఎప్పుడు చేస్తారంటే, సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత అంటే 31st March 2024 క్లోజ్ చేసిన తర్వాత అంటే ఇనీషియల్ గానే అపాయింట్ చేసుకుంటారు. కానీ ఆడిట్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఏదైతే 12 months ఎంటైర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిటర్కి ఇస్తే, సో ఆడిటర్ ఏం చేస్తారంటే వెరిఫై చేసి సో సైన్ చేస్తాడు. సో ఒకసారి సైన్ చేశాడంటే అది 100% రిలయబుల్ డాక్యుమెంట్స్ అని, వెరిఫైడ్ డాక్యుమెంట్స్ అని. ఓకే, సో యూజర్స్ ఎప్పుడైతే ఆడిటర్ సైన్ ఉంటుందో, ఓకే, ఆడిట్ చేస్తారు. ఆడిట్ అంటే వెరిఫికేషన్ అయిపోయింది, 100% డాక్యుమెంట్స్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రికార్డ్ అయినట్టు, నెక్స్ట్ ప్రాపర్ గా మెయింటైన్ చేసినట్టు. ఇది ఈ స్టార్టర్ ఏదైతే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్టని సో ట్రస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 31st March 2024 తర్వాత ఈ ఎంటైర్ 12 months సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేస్తారు. ఈ వెరిఫై చేసిన తర్వాత మనం ఫీ చేయాలి, ఫీ పే చేయాలి. ఓకే, నీడ్ టు పే ద ఫీ వచ్చేసరికి మనం ఫీ ఎప్పుడు పే చేస్తాం అంటే ఆఫ్టర్ ఆడిట్. ఓకే, చేసిన తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేసిన తర్వాత. సో నార్మల్ గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆడిట్ అపాయింట్ చేసినప్పుడే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు, అంటే ఫీ స్ట్రక్చర్ అంతా. సో ఫీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs అనుకుందాం. ఓకే, పర్ మంత్ వచ్చేసరికి పర్ యానం వచ్చేసరికి 2 lakhs. సో ఏదైతే 2 lakhs పేమెంట్ ఉందో ఇది మనం పే చేసేది ఎప్పుడు, ఎప్పుడు పే చేస్తాం, ఆడిట్ చేసిన తర్వాత. ఆడిట్ ఎప్పుడు చేస్తాడు, ఆఫ్టర్ 31st March. కానీ మనకి ఈ ఫీ అమౌంట్ అనేది ఎప్పుడు తెలిసింది, ఇనిషియల్ డేస్ లోనే, అంటే 1st April 2023 నాడే మనం ఎప్పుడు పే చేయాలో తెలుసు, నెక్స్ట్ ఎంత అమౌంట్ పే చేయాలో తెలుసు. రైట్, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో మనం నార్మల్ గా ఆడిట్ ఫీ ఎప్పుడు పే చేస్తాం, ఆఫ్టర్ 31st March. కానీ మనం ఎప్పుడు కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం అంటే మనకి సో పర్సన్ సో సిఏ అని మనకి ఎప్పుడు తెలిసింది, ఇనీషియల్ గా 1st April నాడే మనకి ఆడిటర్ ఎవరు తెలుసు, ఎంత పే చేయాలో తెలుసు, ఎప్పుడు పే చేయాలో తెలుసు. సో ఇలా మనకి స్టాండర్డ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో 100% మనం ఎక్స్పెండిచర్ మనం 31st March తర్వాత 2 lakhs ఖచ్చితంగా పే చేయాల్సిందే. కానీ అప్పటికప్పుడు మన దగ్గర అమౌంట్ ఉండదో అని మనం ఏం చేస్తాం అంటే ఎవ్రీ మంత్ ఏం చేస్తాం అంటే సమ్ అమౌంట్ ని ప్రొవిజన్ గా క్రియేట్ చేస్తాం. అంటే ఈ అమౌంట్ ఏదైతే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ April ఉంది. ఓకే, 1st April 2023 ఉంది. సో మనం ఏం చేస్తాం అంటే 2 lakhs డివైడెడ్ బై 12 వేస్తాం. సో సమ్ అమౌంట్ వస్తుంది. ఓకే, సో ఆ సమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ ఏం చేస్తాం అంటే ఎవ్రీ మంత్ మనం ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేయడం కోసం సేవ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏం చేస్తున్నాం, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 ఇస్తుంది అనుకోండి. ఓకే, 18,000 సంథింగ్ వస్తుంది. సో ఈ 18K ఏం చేస్తాం అంటే ఎవ్రీ మంత్, ఓకే, ఎవ్రీ మంత్ ఏం చేస్తాం అంటే ఈ అమౌంట్ ని సేవ్ చేస్తూ ఉంటాం. సో ఏప్రిల్లో 18, తర్వాత మే మంత్ లో 18,000, ఇలా 12 months ఏం చేస్తాం అంటే సేవ్ చేసుకుంటే వెళ్తాం. సో 2 lakhs అమౌంట్ అనేది లాస్ట్ లో మనం ఏం చేస్తాం అంటే ఆడిటర్ పే చేస్తాం, ఆడిట్ చేసిన తర్వాత. సో ఈ 18,000 ఏదైతే ఉందో ఈ ఎవ్రీ మంత్ 18,000 అయితే మనం క్యూములేట్ చేస్తున్నామో, సేవ్ చేస్తున్నామో, ఈ అమౌంట్ ని ఓన్లీ ఆడిట్ ఫీ పర్పస్ కోసం మనం యూజ్ చేయాలి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ప్రొవిజన్ అంటారు. ఓకేనా, ఫాలో అవుతున్నారా? ప్రొవిజన్ ఆర్ మేడ్ టు మీట్ స్పెసిఫిక్ లైబిలిటీ ఆర్ కాంటింజెంటీ. అంటే మనం ఇంతకుముందు రిజర్వ్స్ ఏం చెప్పుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ లైబిలిటీస్ అని చెప్పుకున్నాం. అవునా, అన్నోన్ లైబిలిటీస్.
సో రిసోర్స్ అనేది మనం ఏ పర్పస్ కోసమైనా యూజ్ చేయొచ్చు. కానీ మనం ప్రొవిజన్ వచ్చేసరికి మనం ఏ పర్పస్ కోసం అయితే మనం సేవింగ్ చేస్తున్నామో, ఏ పర్పస్ కోసం అయితే మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్పస్ కోసమే మనం ఈ అమౌంట్ యూజ్ చేయాలి. ఓకే. ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఆర్ లాసెస్ ఇంకర్డ్ బై ఎ బిజినెస్. సో నార్మల్ గా ప్రొవిజన్ ఎలా క్రియేట్ చేస్తారంటే, మన బిజినెస్ కి ప్రాఫిట్స్ ఉన్నా లాసెస్ ఉన్నా పక్కా మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిందే. ఓకే. పక్కా సమ్ అమౌంట్ ని మనం సేవ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది 100% నోన్ ఎక్స్పెండిచర్. ఓకే. డెఫినెట్ గా మనం పే చేయాల్సిందే. డెఫినెట్ గా పే చేయాల్సినప్పుడు మనం డెఫినెట్ గా సేవ్ చేయాల్సిందే సమ్ అమౌంట్ ని. సో దీన్ని ఏమంటారంటే ప్రొవిజన్ అంటారు. ఫాలో అవుతుందా? ఇది 100% నోన్ ఎక్స్పెండిచర్ కాబట్టి బిజినెస్ కి ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా మనం ఈ అమౌంట్ ని సమ్ అమౌంట్ ని ప్రొవిజన్ గా క్రియేట్ చేయాల్సిందే. ఓకే. క్లియరా? క్లియరా? ఎస్ సార్ క్లియర్. సో అదే రిజర్వ్ కేసులో మీరు ఎంత అమౌంట్ ఉంటే అంత సేవ్ చేస్తూ ఉంటారు. సో there is no specific expenditure, there is no specific liability. ఓకే. మనం ఓన్లీ ఆ స్పెసిఫిక్ లైబిలిటీస్ కోసమే కాకుండా స్పెసిఫిక్ కాంటిజెన్సీ కోసమే కాకుండా ఏ పర్పస్ కోసమైనా మనం యూజ్ చేయొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్. ఓకే. కానీ ప్రొవిజన్ మాత్రం ఓన్లీ ఆ స్పెసిఫిక్ లైబిలిటీ కోసం మనం యూజ్ చేయాలి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఎస్ సార్ కంప్లీట్. సో ఈ ప్రొవిజన్ కి జనరల్ ఎంట్రీస్ నోట్ చేసుకోండి. జనరల్ ఎంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ ఫీనే తీసుకుంటున్నా. ఓకే. ఎగ్జాంపుల్ ఆడిట్ ఫీ తీసుకుంటున్నాం. ఓకే. జనరల్ ఎంట్రీస్ వచ్చేసరికి at the time of making or creating a proposal. Audit fee equal to provision for audit fee. This is first entry. Next, at the time of making payment, ఏమో క్రియేట్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ ఆడిట్ ఫీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. నోట్ చేసుకోండి.
on fee contract. Provision for audit fee. At the time of making a provision. Sorry. Making a payment. Provision for audit fee to bank. Understand? చేస్తున్నారా? మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్ అండ్ ప్రొవిజన్? సో రిజర్వ్ కి ప్రొవిజన్ కి డిఫరెన్స్ తెలియాలి మీకు. చూసుకున్నారా? Yes, sir. సో ఎంట్రీ ఎందుకు వచ్చింది? సో ఎంట్రీ ఎందుకు వచ్చిందంటే మనం ఆడిట్ ఫీ అనేది ఎక్స్పెండిచర్. ఓకే, సో నామినల్ అకౌంట్ డెబిట్ రూల్ ప్రకారం ఆడిట్ ఫీ డెబిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ గివర్ రూల్ ప్రకారం ఆడిటర్ ని క్రెడిట్ చేయాలి. ఆడిటర్ అనేవాడు పర్సన్. ఓకే, ఈ ఆడిట్ ఫీ అనేది మనకి లైబిలిటీ. ఓకే, మనం ఏం చేస్తుందంటే ఫ్యూచర్ లో 100% మనం ఆడిటర్ పే చేయాలి. సో ఆడిటర్ నేమ్ తో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే సర్వీసెస్ గివర్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొవిజన్ ఫర్ ఆడిట్ ఫీ టు ఆడిటర్. ఓకే, ఇక్కడ ఎవరున్నారంటే ఇండైరెక్ట్ గా ఒక పర్సన్ ఉన్నాడు. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఆడిట్ ఫీ అనేది మనకి ఎక్స్పెండిచర్. ఓకే, సో ఎక్స్పెండిచర్ అంటే నామినల్ అకౌంట్ డెబిట్ రూల్, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ఆడిట్ ఫీ అనేది ఏంటంటే పర్సనల్ అకౌంట్. ఎందుకంటే ఇది లైబిలిటీ. మనకు ఫ్యూచర్ లో 100% మనకి ఆడిటర్ పే చేయాల్సిన అవసరం ఉంది. సో సర్వీసెస్ గివర్ రూల్ ప్రకారం ప్రొవిజన్ ఫర్ ఆడిట్ ఫీ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఆడిటర్ కి ఆ 2 lakhs అమౌంట్ పే చేస్తున్నామో ఆడిటర్ ని డెబిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమయ్యాడు? ఆడిటర్ క్రియేట్ అయ్యాడు. ఓకే, సో ఆడిటర్ ఎందుకు క్రియేట్ అయ్యాడు? సర్వీసెస్ గివర్ రూల్ ప్రకారం. ఓకే, అంటే పర్సనల్ అకౌంట్ క్రెడిట్ రూల్. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఆ పర్సన్ కి మనం పే చేస్తున్నామో ఆ పర్సన్ ని డెబిట్ చేయాలి. ఎందుకు? మనీ రిసీవర్ రూల్ ప్రకారం, పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం ఆడిటర్ ని
డెబిట్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ అంటే రియల్ అకౌంట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో అందుకోసం ఈ జైస్ పాస్ చేస్తాం. ఓకే, క్లియర్? ఇరా Yes, sir. సో is the journal entry. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ సో ఇది అడిషనల్ టాపిక్. ఓకే, సపరేట్ చాప్టర్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుని some important questions in relation to intelligence. ఓకే, సో ఇన్వెంటరీస్. సో ఇన్వెంటరీస్ అంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీస్. Is the determination of the value of which inventories are carried in the financial statements until the related revenue is recognized. Not just not just money. సో ఇన్వెంటరీస్ అంటే ఏం లేదు. ఇంతకుముందు మనం స్టాక్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? స్టాక్ ఏది, క్లోజింగ్ స్టాక్ అని గుర్తుందా? సో నేను ట్రేడింగ్ అకౌంట్ చెప్పినప్పుడు మీకు నేను ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే 2 ఓపెనింగ్ స్టాక్ అని, ఓకే, 2 పర్చేజెస్ అని, 5 సేల్స్, నెక్స్ట్ 5 క్లోజింగ్ స్టాక్ అని ఒక ఐటెం చెప్పా. ఓకే, బై క్లోజింగ్ స్టాక్ అని. ఓకే, సో ఇదే ఈ ఇన్వెంటరీ. ఓకే,
ఈ క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది ఎలా వచ్చింది. ఓకే, సో మీకు నార్మల్గా క్లోజింగ్ స్టాక్ ని క్రెడిట్ చేయాలని చెప్పారు. ఎందుకు క్రెడిట్ చేయాలి ఏంటంటే రీజన్ చెప్పారు. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద పర్చేస్ అని చెప్పారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ ని క్రెడిట్ చేయాలని చెప్పారు, కానీ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేదే ఇన్వెంటరీస్ చాప్టర్. ఓకే, సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ ని ఏ వాల్యూకి మనం రిపోర్ట్ చేయాలి, సో దానికోసం అసలు ఈ క్లోజింగ్ స్టాక్ ని ఎలా వాల్యూ చేస్తారు, నెక్స్ట్ ఈ ఈ క్లోజింగ్ స్టాక్ లో ఏ ఐటమ్స్ ఉంటాయి అన్నదే ఈ ఇన్వెంటరీస్ చాప్టర్. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Sir. సో ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీస్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఇన్వెంటరీస్ ఆర్ క్యారీడ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఏం చెప్తుందంటే మనం ఆ వాల్యూని రిపోర్ట్ చేయాలంటే, ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూని రిపోర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూని డిటర్మైన్ చేయాలి, అంటే ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ గా రిపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ క్లోజింగ్ స్టాక్ ని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి, కానీ ఆ వాల్యూ ఎంత, సో ఆ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారన్నదే ఈ ఇన్వెంటరీస్ చాప్టర్. Okay, so in the finance until the related revenue is recognized, అంటే మనం రెవెన్యూ రికగ్నైజ్ చేయనంత వరకు, అంటే రెవెన్యూ రికగ్నైజ్ ఎప్పుడు అవ్వదు, ఏదైతే మనకి సేల్ అవ్వకుండా ఏదైతే మనకి స్టాక్ గా ఉంటుందో, ఓకే, అన్సోల్డ్ స్టాక్ ఉంటుందో, ఆ అన్సోల్డ్ స్టాక్ వాల్యూ ఎంత వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడమే ఈ ఇన్వెంటరీ చాప్టర్. సో ఓకే, ఫాలో అవుతున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో చూడండి, సో ఇన్వెంటరీస్ అంటే ఏంటి, ఏదైతే మనకి అన్సోల్డ్ స్టాక్ ఉందో ఆ అన్సోల్డ్ స్టాక్ అనేది ఏ స్టేజెస్ లో ఉంటుంది, నెక్స్ట్ ఆ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నదే ఇన్వెంటరీస్ చాప్టర్. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వెంటరీ అంటే ఏంటో చూద్దాం. ఇన్వెంటరీ అన్నా స్టాక్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో డెఫినేషన్. Inventories. Inventories are assets. Held for sale. In the ordinary course of business. First note చూసుకుందాం. Second one. In the process of production process sale. Work in progress. In the form of materials. Or supplies to be consumed.
in the production process. There is the rendering of raw material. ఇలా చేస్తున్నారా? ఎలా చేస్తున్నారా? Yes, sir. సో ఇన్వెంటరీస్ అంటే ఏంటంటే, సో మనం జస్ట్ అక్కడ అందరికి వినిపిస్తున్నారా? హలో, Yes, sir. హలో, వినిపిస్తుంది కదా? Yes, sir. సో మన నార్మల్గా ఏదైతే మనకి అడ్జస్ట్మెంట్స్ లో స్టాక్ గా మెన్షన్ చేశారో క్లోజింగ్ స్టాక్ అని, ఆ వాల్యూని మీరు డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ లో అండ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రిపోర్ట్ చేశారు. కానీ అసలు ఆ వాల్యూ ఎలా వచ్చింది, ఆ వాల్యూలో నెక్స్ట్ ఆ క్లోజింగ్ స్టాక్ లో ఏ స్టేజెస్ ఉంటాయి ఇన్వెంటరీస్ లో అంటే చూద్దాం. సో ఇన్వెంటరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో మనకి ఏదైతే కంప్లీట్ గా ఫినిష్ గుడ్స్ గా ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఏదైతే సేల్ చేయలేదు, ఓకే, మనం ఏదైతే సేల్ చేయకుండా కానీ 100% ఆ ప్రోడక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్వెంటరీ. సో ఫినిష్ గూడ్స్ కూడా ఇన్వెంటరీ అంటారు. అలాగే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సేల్. సో ఇన్ బిట్వీన్, సో మనం రా మెటీరియల్ పర్చేస్ చేసాం, రా మెటీరియల్ పర్చేస్ చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తున్నాం, సో ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో దాన్ని కూడా ఏమంటారు, ఇన్వెంటరీ అంటారు. అలాగే మనం డైరెక్ట్ గా, సో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏబిసి లిమిటెడ్ ఉంది, ఓకే. ఏబిసి లిమిటెడ్ ఏం చేసిందంటే 10 యూనిట్స్ టార్గెట్ పెట్టుకుంది, సేల్స్ టార్గెట్, ఓకే. 10 యూనిట్స్ సేల్స్ టార్గెట్ పెట్టుకుంది. సో పెట్టుకున్నప్పుడు ఇట్లా ఏం చేశారంటే 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేశారు, ఓకే. 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేశారు, సో అండ్ సో వెండారు, ఓకే. సో ఈ అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ లో వీళ్ళు ఏం చేశారంటే 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు 100% అంటే ఫినిష్ గుడ్స్, ఓకే. సో రిమైనింగ్ 5 యూనిట్స్ లో, సో 3 యూనిట్స్ ఏమో
ఇన్ ప్రాసెస్ లో ఉన్నాయి, అంటే ఎట్ టు బి ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఒక 2 యూనిట్స్ ఏదైతే వాళ్ళు పర్చేజ్ చేస్తారో అది మనకి రా మెటీరియల్ అనేది. సో చూడండి, వాళ్ళు 10 యూనిట్స్ టార్గెట్ పెట్టుకున్నారు, సేల్స్ టార్గెట్. సో దానికోసం 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు. ఈ 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, 5 యూనిట్స్ 100% కంప్లీట్ చేశారు ఫినిష్డ్ గూడ్స్ గా. ఓకే, సో 5 యూనిట్స్ 100% ఫినిష్డ్ గూడ్స్ గా ప్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఈ ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 యూనిట్స్ సేల్ చేస్తారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. 3 యూనిట్స్ సేల్ చేశారు. ఓకే, అంటే 2 యూనిట్స్ ఏంటి, 2 యూనిట్స్ సేల్ చేయలేదు. ఓకే, ఈ అవుట్ ఆఫ్ 5 యూనిట్స్ లో వాళ్ళు 3 యూనిట్స్ సేల్ చేశారు. 2 యూనిట్స్ ఏముంది, స్టాక్ గా ఉంది. ఓకే, 100% ఫినిష్డ్ గుడ్స్ గా ప్రొడ్యూస్ అయ్యి, కానీ అలా అన్సోల్డ్ స్టాక్ అనమాట, అన్సోల్డ్. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ లో 3 యూనిట్స్ ఏంటంటే ఇన్ ప్రాసెస్ లో ఉంది. ఓకే, ఫ్యాక్టరీలో ఇన్ ప్రాసెస్ లో ఉంది, ఎట్ టు బి ఫినిష్డ్. నెక్స్ట్ అనదర్ 2 యూనిట్స్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయితే రా మెటీరియల్ పర్చేజ్ చేశారో అలానే గోడంలో ఓకే అలానే ఉంది, వితౌట్ ఓపెన్ దట్ బ్యాగ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఇప్పుడు ఇన్వెంటరీ అంతా, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెంటరీ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, సో ఇక్కడ ఏదైతే 2 యూనిట్స్ స్టాక్ గా ఉందో, ఇన్వెంటరీ అంటే ఏంటి, స్టాక్. స్టాక్ అంటే ఏంటి, అన్సోల్డ్ స్టాక్. ఓకే, నెక్స్ట్ ఈ అన్సోల్డ్ స్టాక్ ఏంటంటే, సో 2 యూనిట్స్ ఏదైతే మనకి కంప్లీట్ గా ప్రొడ్యూస్ అయ్యి మనం సేల్ చేయలేకపోయామో దాన్ని ఇన్వెంటరీ అంటారు, ఫినిష్ గూడ్స్ ని. అలాగే 3 యూనిట్స్ ఏముంది, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు, దిస్ ఇస్ ఆల్సో స్టాక్. నెక్స్ట్ 2 యూనిట్స్ ఉంది, ఆ 2 యూనిట్స్ ఏంది, రా మెటీరియల్ గా ఉంది. అంటే మనం ఏదైతే పర్చేజ్ చేసామో, పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గర ఏదైతే స్టాక్ గా ఉందో, ఓకే, ఏదైతే ఆ రా మెటీరియల్ సంబంధించి ఏదైతే స్టాక్ గా ఉందో వీటన్నిటిని ఇన్వెంటరీనే అంటారు. ఫినిష్ గూడ్స్ ని ఇన్వెంటరీ అంటారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ని ఇన్వెంటరీ అంటారు, నెక్స్ట్ రా మెటీరియల్ అన్ని ఇన్వెంటరీ అని అంటారు. ఓకే, క్లియరా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఈ ఈ 3 కేటగిరీస్ ని, ఫినిష్ గూడ్స్ ని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ని, రా మెటీరియల్ ని, ఈ 3 టైప్స్ ఆఫ్ ఏదైతే 3 స్టేజెస్ ఉన్నాయో వీటన్నిటిని మనం స్టాక్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అదే చెప్తున్నాడు, హెల్డ్ ఫర్ సేల్ అంటే ఏదైతే మనం సేల్ చేయడానికి రెడీగా ఉందో దాన్ని ఫినిష్ గూడ్స్ అంటారు, దట్ ఈస్ ఆల్సో ఇన్వెంటరీ. నెక్స్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సేల్, సో మనం సేల్ చేయడం కోసం ఏదైతే ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందో, వర్కింగ్ ప్రోగ్రెస్ స్టేజ్ లో ఉందో, దట్ ఈస్ ఆల్సో ఇన్వెంటరీ. నెక్స్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బి కన్సూమ్, సో ఏదైతే మనం రా మెటీరియల్ డైరెక్ట్ గా పర్చేజ్ చేసామో దాన్ని ఏం చేస్తాం, కన్సూమ్ చేసి ఫినిష్ గుడ్స్ కన్వర్ట్ చేస్తాం. టు బి కన్సూమ్ అంటే నాట్ ఎట్ షార్టెడ్ అని. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇన్వెంటరీ. ఓకేనా, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? Yes, sir. సో ఇన్వెంటరీ అంటే మీకు క్లారిటీ వచ్చింది. సో ఇన్వెంటరీ అంటే నాట్ ఓన్లీ ఫినిష్ గూడ్స్, ఓకే, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ రా మెటీరియల్, దోస్ ఆల్సో ఇన్వెంటరీస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే సో మనం ఇన్వెంటరీస్ చాప్టర్ లో ఏం డిస్కస్ చేసుకుంటామంటే టైప్స్ ఆఫ్ మనకి ఇన్వెంటరీస్ ఏముంటాయి, నెక్స్ట్ మనం
ఎంత వాల్యూకి మనం రిపోర్ట్ చేయాలి. ఇంతకుముందు నేను డైరెక్ట్ గా క్లోజింగ్ స్టాక్ సోల్డ్స్ అమౌంట్ అని ఇస్తే మీరు డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు. కానీ ఆ వాల్యూని ఎలా అరైవ్ అయ్యారు అన్నదే ఇన్వెంటరీస్ చాప్టర్. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్. మెజర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో ఇన్వెంటరీస్ ని ఎలా మెజర్ చేస్తాం? Inventories should be valued at the lower of cost or NRV. NRV అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ. నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటే, సో ఇన్వెంటరీస్ ని మనం ఎలా మెజర్ చేస్తాం అంటే లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. సో లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో కాస్ట్ వాల్యూ అయితే కాస్ట్ వాల్యూ, సో ఏదైతే లోవర్ అమౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్, సో పిఆర్ లిమిటెడ్ ఉంది. ఓకే, పిఆర్ లిమిటెడ్ ఉంది. సో సేమ్ ఎగ్జాంపుల్ క్యారీ చేద్దాం. సో ఇక్కడ ఏమైందంటే 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. సో 10 యూనిట్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు. ఈచ్ యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం సింగిల్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈచ్ యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఏదైతే 2 స్టాక్స్ ఉన్నాయో చూసారా, సో 5 యూనిట్స్ ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ అయింది, అందులో 3 యూనిట్స్ సేల్ చేసాం. ఈ 2 యూనిట్స్ స్టాక్ ఏదైతే ఉందో దీని నెట్ రియలైజబుల్ వాల్యూ చెక్ చేస్తే, ఓకే, అంటే దాని మార్కెట్ లో ఆ వాల్యూని చెక్ చేస్తే, ఒకవేళ మనం ఎక్స్టర్నల్ పర్సన్ కి సేల్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 800 ఉంది. ఓకే, ఫాలో అవుతున్నారా? సో కాస్ట్ ఏమో మనకి 1000 రూపీస్ అయింది, కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని వాల్యూని చెక్ చేస్తే, ఓకే, దాని వాల్యూని చెక్ చేస్తే 800 రూపీస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ వాల్యూకి దీన్ని ఇన్వెంటరీగా రిపోర్ట్ చేయాలి? ఓకే, సో ఏదైతే ఆ యూనిట్ కాస్ట్ ఉందో, సేలింగ్ ప్రైస్ ఉందో 800కి రిపోర్ట్ చేయాలా,
లేకపోతే 1000 రూపీస్ మనం పర్చేజ్ చేసిన వాల్యూకి రిపోర్ట్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. సో ఏం Data. చెప్తున్నాడంటే, సో ఇక్కడ ఇన్వెంటరీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఏ వాల్యూకి మనం మెజర్ చేయాలంటే ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూ అట్ ద లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. సో కాస్ట్ అయితే కాస్ట్, ఎన్ఆర్వి అయితే ఎన్ఆర్వి. ఏ అయితే లోవర్ అమౌంట్ ఉంటుందో ఆ లోవర్ వాల్యూకే మనం అది దాని వాల్యూ అనేది మనం రిపోర్ట్ చేయాలి అని మనకి ఇన్వెంటరీ చాప్టర్ చెప్తుంది. ఓకే, సో ఎందుకు ఇప్పుడు మీరు చెక్ చేస్తే దాని మార్కెట్ లో సేల్ చేస్తే 800 వస్తాయి. అన్నెసరిగా మీకు 1000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తే దాని వాల్యూ ఎక్స్టర్నల్ మార్కెట్ లోనే 800 ఉంది. ఓకే, మీరు హైయర్ అమౌంట్ పర్చేజ్ చేశారు, అది మీ ప్రాబ్లం. సో ఈ చాప్టర్ ఏం చెప్తుందంటే, మనం రిపోర్ట్ చేసే వాల్యూ అనేది 100% ఎక్స్టర్నల్ మార్కెట్ లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే ఇంక్రీజ్ అవ్వద్దు అని చెప్తుంది. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, సో sir. మీరు స్ట్రైట్ అవే మీరు సేల్ చేస్తే 800 వస్తాయి, దాన్ని మీరు 1000 రూపీస్కి ఎలా రిపోర్ట్ చేస్తారు? వాట్ ఇట్. సో ఏం చెప్తున్నాడంటే 1000 ఆర్ 800 విచ్ ఎవర్ ఈస్ లోయర్. 1000 ఆర్ 800 విచ్ ఎవర్ ఈస్ లోయర్. విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంటే ఏది లో అమౌంట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేయాలని. ఏది లో అమౌంట్ 800. సో ఇక్కడ ఈ యూనిట్ వాల్యూ ఎంత అంటే, ఈ యూనిట్ స్టాక్ వాల్యూ ఎంత అంటే ఆ డేట్ నాటికి 800 రూపీస్. ఓకే, క్లియరా? ఓకే, సో సో ఇక్కడ పవర్ కట్ ఉంది. ఓకే, సో రిమైనింగ్ టాపిక్ we can cover tomorrow. Clear? ఓకే. సో రేపు క్లాస్ ఉంటుంది. ఓకే, బాయ్.